హలో ఫ్రెండ్స్, ఈరోజుతో 100 సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా నాకు ఇష్టమైన పులిహోర అండ్ టొమాటో పచ్చడి. ఇది ఎంతో ట్రెడిషనల్గా ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా పిక్నిక్లకు వెళ్ళినా, ఎటైనా ట్రావెలింగ్లో వెళ్ళినా ఇది తీసుకెళ్ళండి. దీనికి ఇష్టమైన వాళ్ళు ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇది చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఇది 1/4 kg క్వాంటిటీ టొమాటోలు అండి. ఇవి ఒక 15 వరకు పచ్చిమిర్చి. ఇవి వైట్ అంటే లైట్ గ్రీన్లో ఉంటాయి. ఇవి ఎక్కువ కారం ఉండవు. వీటిని ముందుగా ఆయిల్లో ఇట్లా కట్ చేసి వేసుకోండి, లేదంటే చిందుతుంది. జస్ట్ ఒక 1 minute బాయిల్ అయ్యాక టొమాటో వేసుకోండి. ఇవి నాటు టొమాటో అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు టొమాటో పచ్చడి ఎప్పుడు చేయాలనుకుంటే నాటు టొమాటోతో చేసుకోండి. అప్పుడు చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అందులో జీలకర్ర, ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొత్తిమీర, వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఇలాగ కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు మాత్రం వేరేగా వేసుకోండి. ఆఫ్ చేశాక స్టవ్ అప్పుడు వేసుకోవచ్చు కూడా. గార్లిక్ ఇలా వేయడం వల్ల వెల్లుల్లి రెబ్బలు చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నేను ఎగ్జాక్ట్ రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలా చేస్తానండి, మిక్సీ జార్లో అయినా కానీ. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది. సిమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, నాటు టొమాటోలో అంటే ఈ సీజన్లో టొమాటోలు బాగుంటాయి, అందుకే వాటర్ కూడా ఎక్కువ వస్తుంది. చూసారా, ఈ విధంగా కుక్ అయ్యాక ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చండి. ఆ తర్వాత మిక్సీ జార్లో మొత్తం వేసుకోండి. ఉప్పు చూసి సరిపడా వేసుకోండి. మీరు నేను ఇందాక కొద్దిగా వేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటాను. నాకి చూడండి ప్రతిదీ మీరు. సో దీన్ని మిక్సీ జార్లో వేసి రివర్స్ తిప్పండి. జస్ట్ ఇలా చెక్ చేసుకుంటూ రివర్స్ తిప్పండి. ఇక చూసారా, ఎగ్జాక్ట్ చిన్నప్పుడు మా అమ్మ రోట్లో నూరేది ఇలాగే కోర్స్గా వచ్చేది. చూడండి, మీకు పలుకులు పలుకులుగా మెత్తగా అసలు అవ్వలేదు. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అన్నం వండి చల్లారనివ్వండి, మూత తీసి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం పక్కన ఇంకొక మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్, మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పల్లీలు ముందు వేసుకోండి. వేసుకొని మీరు ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టండి. ఇందులో ఎండుమిర్చి కూడా పల్లీలు వేసాక వేయండి, ఎండుమిర్చి మాడిపోతే బాగోదు. సో ఇదంతా సిమ్లోనే చేయండి, అప్పుడు మీరు టెన్షన్ లేకుండా చేయొచ్చు, ఏది మాడిపోదు. ఇందులోనే జీలకర్ర, ఆవాలు. యాక్చువల్గా మేము ఈ పప్పులు వేసుకోమండి, ఎందుకంటే వేసుకుంటే బాగుంటుంది, మీ ఇష్టం అది. ఈ మీరు శనగపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోండి. ఇందులోనే కరివేపాకు వేసుకోండి. అది పసుపు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయల పిండి రెడీగా పెట్టుకోండి. నేను ఇక్కడ 2.5 చెక్కల నిమ్మకాయ పిండాను. మేము ముగ్గురం కాబట్టి, అంటే పులుపు మేము కొంచెం ఎక్కువే తింటాము. రసం కూడా బాగానే వచ్చింది వాటిలో. ఇప్పుడు ఆ తాలింపు వేసిన దాంట్లోనే అన్నం వేసుకొని సాల్ట్, నిమ్మరసం వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఈవెన్గా కలిసే విధంగా కలపండి. ఈ విధంగా మొత్తం కలపండి. సో ఈ విధంగా పులిహోర కూడా రెడీ అయిందండి. ఇది తింటే వేడివేడిగా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిమ్మకాయ పైన ఎందుకు వేసానంటే ఉడికిస్తే వేడి చేస్తుంది, ఈ విధంగా వేస్తే బాగుంటుంది, చలవ చేస్తుంది బాడీకి. సో సర్వ్ చేసుకొని తినడమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా, ఈ విధంగానే మీరు ట్రై చేసి కమెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.